జగదాత్రి కేదార్లకి కేదార్ సుధాకర్ కొడుకని నిరూపించుకోవడానికి కమలాకర్ 24 hours టైం ఇవ్వగానే దాత్రి కేదార్లు పక్కకు వెళ్ళి బాధపడుతూ ఉంటారు. దాత్రి ఇలా అంటూ ఉంటుంది, 24 గంటల్లోగా నువ్వు మామయ్య గారి కొడుకని నిరూపించకపోతే ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది కేదార్. దేవుడా, ఒక్క ఛాన్స్, ఒక్క ఉపాయం, ఏదైనా దారి చూపించు దేవుడా అని దాత్రి వేడుకుంటూ ఉండగా కేదార్ మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. మొబైల్ తీసి ఆదిత్యపురం వాచ్మెన్ కాల్ చేస్తున్నాడు అని అంటూ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడతాడు కేదార్. ఇక, సార్, నేను ఆదిత్యపురం వాచ్మెన్ని. మీ అమ్మగారు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాక 25 సంవత్సరాల ముందు ఇక్కడంతా వదిలిపెట్టి మీ తాతయ్య గారు హిమాలయాలకి వెళ్ళిపోయారు. ఎవరు లేరని, ఆయన అక్కడే ఉంటారని, ఇక తిరిగి రారని మేము అనుకున్నాం. కానీ మీరు ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారని, మీకోసం ఆయన మళ్ళీ వస్తున్నారు అని వాచ్మెన్ చెప్పగానే దాత్రి కేదార్ ఇద్దరు చాలా సంతోషపడతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, మా తాతయ్య బ్రతికే ఉన్నాడా అని కేదార్ అడుగుతుండగా, అవును సార్ అని అతను చెప్తూ ఉంటాడు. ఎప్పుడు వస్తున్నాడు అని అంటూ ఉండగా, రేపే వస్తున్నారు సార్ అని వాచ్మెన్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. దాత్రి, మా తాతయ్య బ్రతికే ఉన్నారు, మా అమ్మ వాళ్ళ నాన్నగారు బ్రతికే ఉన్నారు అని అంటూ ఉండగా ఆనందంగా తల ఊపుతూ ఉంటుంది దాత్రి. ఇక, నేను అనాథని కాను దాత్రి, ఎవరేమన్నా నేను అనాథని కాను అని కేదార్ సంబరంగా చెప్తూ ఉండగా, అవును, నువ్వు అసలు అనాథవే కావు అని దాత్రి కూడా అంటూ ఉంటుంది. పద, రేపు ఆదిత్యపురం వెళ్దాం అని దాత్రి కేదార్లు మాట్లాడుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. పక్క నుండి కమలాకర్ ఇదంతా వింటూనే ఉంటారు. ఇక కమలాకర్ కేదార్ వాళ్ళ తాతయ్యని చంపేస్తాడా, కేదార్ సుధాకర్ కొడుకని నిరూపించుకోగలడా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.